గౌరవ శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి ఆశీస్సులతోని ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం మేరకు ఏఎస్ఆర్ నగర్ రామ్నగర్ లింకును కలిపే తీగల్పాడు వాగు ఏదైతే ఉన్నదో ఆదిపరాశక్తి దేవాలయం వద్ద అర్బన్ డెవలప్మెంట్ వర్క్ నుండి 50 లక్షల రూపాయలు సుమారు 50 లక్షల రూపాయల నిధులతోని ఈ రెండు ప్రాంతాలను కలిపే విధంగా ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభించడం జరిగింది. 50 లక్షల రూపాయలు గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు ఇచ్చిన మాట మేరకు మాట తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి వారు అహర్నిశలు కృషి చేస్తూ 32వ డివిజన్లో 50 లక్షల రూపాయలు బ్రిడ్జి నిర్మాణం అనేది ఇది మామూలు విషయం కాదు. గత 20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ రెండు ప్రాంతాన్ని కలిపే విధంగా బ్రిడ్జ్ కావాలని అనేక ఎన్నికల సమయంలో అప్పుడున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా వాళ్ళు ప్రజాప్రతినిధులు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ద్వారా ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం జరిగింది. కానీ ఇక్కడ బ్రిడ్జ్ మాత్రం ఎవరు కూడా ఆ సాహసం చేయలేదు. గౌరవ శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు గెలిచిన తర్వాత వారు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని సార్ ఇట్లా మనం అక్కడ ఉన్న ప్రజలకు హామీ ఇచ్చినాం, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో మనం బ్రిడ్జ్ నిర్మాణం చేయాలా సార్ అంటే తక్షణమే స్పందించి 50 లక్షల రూపాయల నిధులు కూడా మంజూరు చేయించి టెండర్ ప్రాసెస్ అగ్రిమెంట్ కూడా పూర్తి చేసుకొని ఇప్పుడు పనులు కూడా ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారికి డివిజన్ కార్పొరేటర్గా నగర మేయర్గా ఇక్కడ ప్రజల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ ప్రాంత వాసులందరూ కూడా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అందరం కూడా గౌరవ శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమ్సాగర్ రావుకు అండగా ఉండి అప్పుడు ఏదైతే 750 మెజార్టీ ఇచ్చిరో ఆ మెజార్టీకి మరొక 300 మెజార్టీ కలిపి ఈ ప్రాంత వాసులందరూ కూడా ప్రేమ్సాగర్ రావు గారికి వచ్చే ఎన్నికల్లో ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరొకసారి గౌరవ శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం.